హాయ్ ఫ్రెండ్స్, మన ఇన్స్టా స్టైల్లో మినపప్పు బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మినపప్పు బర్ఫీకి కావాల్సిన పదార్థాలు చూడండి. మినపప్పు, పెసరపప్పు ముందుగా మనం మిక్సీలో పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత నెయ్యి ప్యాకెట్ ఒకటి, దాంట్లోకి పాలు, దాంట్లోకి జీడిపప్పులు కూడా తీసుకోవాలి. వీటితో మనం మినపప్పు బర్ఫీ ఎలా చేస్తాం చూడండి ఒకసారి. స్టవ్ మీద బాణలు పెట్టుకొని బాణల్లో బెల్లం పాకంగా తయారు చేసుకోవాలి. తయారు చేసిన బెల్లం పాకుల్లో మనం ఈ పౌడర్ మొత్తాన్ని పోసుకోవాలి. పోసుకొని బాగా చూడండి నటపోస్తున్నాం అంత మొత్తం పోసుకునేవాలి. పోసుకొని మొత్తాన్ని బాగా కలబెట్టుకుంటా ఉండాలి. ఇలా చూస్తున్నాం కదా, బాగా కలబెట్టుకుంటా ఉండాలి. బాగా చిక్కగా కూడా వచ్చేలాగా బాగా కలబెట్టుకుంటా ఉండాలి. ఇలాగా బాగా కలబెట్టుకున్న తర్వాత దీంట్లోని మన పాలు కూడా పోసుకోవాలి. తగినంత పాలు కూడా దీంట్లో పోసుకునేవాలి. మళ్ళీ మొత్తాన్ని బాగా కలబెట్టిన తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. దీంట్లోనే తగినంత నెయ్యి కూడా పోసుకోవాలి. చూడండి, దీంట్లోనే మనం జీడిపప్పు కూడా వేసుకునేవాలి. జీడిపప్పు మొత్తాన్ని బాగా మళ్ళీ మొత్తాన్ని మిక్సింగ్ చేస్తూనే ఉండాలి. మొత్తాన్ని బాగా గడ్డ కట్టకుండా బాగా మెత్తగా వచ్చేలాగా బాగా చేసుకుంటూనే ఉండాలి. ఇలాగ చేసుకుని దాన్ని మనకు షేప్ రావాలంటే ఒక గిన్నెలో వేసుకొని బాగా షేప్ వచ్చేలాగా పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నా చూడండి. అలాగ వేసుకుని ఆ గిన్నెలో బాగా అతుక్కుంటా బాగా ఒక షేప్ వచ్చేలాగా మనకి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫైనల్గా మన బర్ఫీ తయారైపోయింది. మన మినపప్పు బర్ఫీ స్వీటు ఒకసారి ఎలా టేస్ట్ ఉందో చూడండి. చూస్తాను నేను. పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది, సూపర్గా ఉంది. మీ ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ట్రై చేయండి.